దాదాపుగా 4 సంవత్సరాల నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. పొద్దు నుంచి సాయంత్రం దాకా చదవడమే నీ పని. నీ మనసులో ఒక బలమైన సంకల్పం ఉంది, ఎలాగైనా కానీ నేను యూపీఎస్సీ క్రాక్ చేస్తానని. అమ్మా నాన్నల్ని వదిలేసి, అక్కా చెల్లెని వదిలేసి, ఫ్రెండ్స్ని, ఎంజాయ్మెంట్స్ని అన్నింటినీ వదిలేసి కేవలం చదువుకోవడమే నీ ముఖ్యమైన లక్ష్యంగా మారింది. ఎందుకంటే నిన్ను చదివించడానికి, నిన్ను ఒక ఆఫీసర్గా చూడడానికి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో లోన్లు తీసుకున్నారు. ఒకవేళ నేను క్రాక్ చేయలేకపోతే ఒకవేళ చూపించుకోవాలి, మా అమ్మ నాన్నలతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు అంత కష్టపడి నా కోసం అప్పులు పెట్టిన వాటిని ఎలా తీర్చాలి, అందరి గురించి వదిలే నాకు నేనేం సమాధానం చెప్పుకోవాలి. ఏమైంది, భయం వేస్తుందా? బయదదే ఇదే నిజం. ఎందుకంటే ఈరోజు 10 మంది యూపీఎస్సీ స్టూడెంట్స్లో 7గురిది ఇదే స్టోరీ. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించాలి. కొన్ని రోజుల క్రితం ఈ న్యూస్ని చూసారా? కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇలా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ కి డబ్బులు సరిపోక సొంత భూమిని, ఇల్లుల్ని కూడా అమ్మేసుకుంటున్నారు. కానీ మీకు తెలుసా, సంవత్సరానికి 10 లక్షల మంది స్టూడెంట్స్ యూపీఎస్సీకి అప్లై చేస్తున్నారు. కానీ దానికి ఉన్న యూపీఎస్సీ సీట్స్ అన్ని చాలా తక్కువ. సో దాని వల్ల ద సక్సెస్ రేట్ ఈస్ 0.1% ఓన్లీ. यूपीएससी एक चक्रव्यूह जैसा है कि आप एक बार एंटर कर गए तो आपको बाहर या तो आप सक्सेसफुली निकलोगे या तो फिर आपको चक्रव्यूह में रह जाओगे. I'll get a chance to redo it. I'll probably never do it. కానీ యూపీఎస్సీకి ఉన్న క్రేజ్ అంటో తెలుసా, అస్సలు మనం ఊహించలేం. సో అంత క్రేజ్ ఉండడం వల్ల బిజినెస్ కూడా ఎక్కువే ఉంటుంది దాని మీద. 2017లో ఢిల్లీ ఏఎల్ఎస్ కోచింగ్ సెంటర్ క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే 990 సీట్లలో 244 మంది వీళ్ళ స్టూడెంట్సే ఉన్నారని చెప్తున్నారు. అప్పట్లో పాపులర్ అయిన వాజీరమన్ రవి కూడా చెప్తుంది అంటే వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ నుంచి దాదాపుగా 400కి పైగా చాలా మంది సెలెక్ట్ అయ్యారని చెప్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు వినండి. చాణక్య దాదాపుగా వీళ్ళ ఇన్స్టిట్యూట్ నుండి 355 మంది సెలెక్ట్ అయ్యారంట. వీళ్ళందరికీ నా సజెషన్ ఏంటంటే యూపీఎస్సీ వదిలేండి, కొంచెం బేసిక్స్ మ్యాథ్స్ తెలుసుకోండి ఫస్ట్. సరే, వాళ్ళు క్లెయిమ్ చేసిన దాన్ని బట్టి మనం క్యాలిక్యులేషన్స్ చేద్దాం. అరే ఉన్నదానికన్నా ఎక్కువ నెంబర్స్ వచ్చినాయే, ఎలా సాధ్యం అబ్బా ఇది? ఆఖరికి చిన్న చిన్న యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ కూడా ఒక ఆస్పిరెంట్ నుంచి 10,000 నుంచి 10 లక్షల దాకా సంపాదిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఆప్షనల్ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారంటే దగ్గర 50,000 రూపాయలు ఎక్స్ట్రా ఫీజు కట్టాలి. ఇది కొన్ని ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇండియాలో ఈ కోచింగ్ సెంటర్ దగ్గర నుంచి వచ్చిన డబ్బులు చూస్తే మైండ్ పోయిద్ది. 58,088 కోట్లు సంపాదిస్తున్నారు ఈ కోచింగ్ సెంటర్స్ మీద నుంచి. కానీ ఒకసారి ఆలోచించండి, మార్కెట్ లో ఇన్ని ప్రైవేట్ జాబ్స్ ఉండగా ఎందుకు యూపీఎస్సీ కోసం ఇంత పాకులాడుతున్నారు జనాలు? అసలు యూపీఎస్సీ తీసుకోవడం వల్ల ఏం వస్తుంది? సో దీని గురించి మనకు అర్థం కావాలంటే అసలు యూపీఎస్సీ ఎలా ఆరిజిన్ అయిందో తెలుసుకోవాలి. Let's find out. If you are new to this YouTube channel, and my name is Ernest Kumar, pursuing BTech in Computer Science Engineering and Technology. IAS, IPS. మన భారతదేశంలో మోడర్న్ సివిల్ సర్వీస్ అనే నియమం ఉంది కదా, అది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ చేసింది. స్టార్టింగ్ లో డైరెక్టర్స్ ఓన్ ప్రిఫరెన్సెస్ బట్టి ఒక పర్సన్ ని చూస్ చేసుకొని వాళ్ళని ఆఫీసర్ చేసేవాళ్ళు. ఇంకా డైరెక్టర్ సిస్టమ్ అన్నమాట. ఇంకా అక్కడ నుంచి లండన్ లో ఉన్న హెలీబరీ కాలేజ్ కి తీసుకెళ్లి అక్కడ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత గేమ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అది 1854 థామస్ బ్యాబెంటన్ మెక్కాలి ఇతను బ్రిటిష్ పార్లమెంట్ కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశాడు. ఈ రిపోర్ట్ రికమెండ్ చేస్తుంది ఏంటంటే ప్యాట్రోనేజ్ బేస్డ్ సివిల్ సర్వీస్ రిక్రూట్మెంట్ కోసం మెరిట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ని రిక్రూట్ చేసుకోవాలనుకున్నారు. సింపుల్ గా మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలనుకుంటే పీపుల్ ని కనెక్షన్స్ బేస్ చేసుకొని హైర్ చేసుకోవడం కాదు, ఎవరైతే జెన్యూన్ గా క్వాలిఫై అవుతారో వాళ్ళని హైర్ చేసుకోవాలని చెప్పారు. కానీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ని ఎలా హైర్ చేసుకోవాలి? అప్పుడే దానికి సొల్యూషన్ గా ఇంపీరియల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది వచ్చింది. అది 1855 ఫస్ట్ ఎగ్జామ్ అప్పుడే కండక్ట్ చేశారు, అది కూడా లండన్ లో. అండ్ ఈ పేపర్స్ ని సివిల్ సర్వీస్ కమిషన్ తీసుకున్నారు. ఈ ఎగ్జామ్ రాయడానికి మేల్ అయి ఉండాలి అండ్ 18 to 23 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క సిలబస్ వచ్చేసి యూరోపియన్ క్లాసెస్ గురించి ఉండేది. అందుకే ఇండియన్స్ క్రాక్ చేయడానికి చాలా డిఫికల్టీ ఫేస్ చేసేవాళ్ళు. కానీ 1864లో సత్యేంద్రనాథ్ ఠాగూర్, రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అన్నగారు, ఇతనే మన దేశానికి ఫస్ట్ సివిల్ సర్వెంట్. ఆ తర్వాత 50 ఏళ్ల దాకా చాలా మంది ఇండియన్స్ ఈ ఎగ్జామ్ ని లండన్ లో కాకుండా ఇండియాలో కూడా పెట్టమని అడిగారు. కానీ ఇక్కడే ఒక ప్రాబ్లం వచ్చి పడింది. ఒకవేళ ఇండియాలో ఎగ్జామ్ పెడితే చాలా మంది ఇండియన్స్ సివిల్ సర్వెంట్స్ అవుతారు. సో అందుకే బ్రిటిషర్స్ ఇండియాలో ఈ ఎగ్జామ్ పెట్టకూడదని డిసైడ్ అయ్యారు. ఆ టైంలోనే వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. ఆ తర్వాత మౌంటేజ్ సెల్ఫేజ్ రిఫార్మ్ వాళ్ళు సో దానిలో సజెస్ట్ చేసిన ప్రకారం ఏంటంటే ఐసీఎస్ ఎగ్జామినేషన్స్ అనేవి ఇండియాలోనే కండక్ట్ చేద్దాం అనుకున్నారు. సో దానివల్ల కంట్రీని లీడ్ చేయడం బ్రిటిషర్స్ కి ఈజీ అయ్యింది. సో దానికోసం ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎస్టాబ్లిష్ అయింది. 1920లో అలహాబాద్ లో అండ్ ఢిల్లీలో ఫస్ట్ ఐసీఎస్ ఎగ్జామ్స్ ని కండక్ట్ చేశారు. ఇప్పటిలాగా అప్పుడు పెద్ద జాబ్స్ ఉండే కాదు, ఐసీఎస్ జాబ్ వాళ్ళకి పెద్ద డీల్. అప్పట్లో ఐసీఎస్ అవ్వాలని చాలా ఈగర్ గా ఉండేవాళ్ళు. ఈ ఎగ్జామ్ ఇండియాలో కండక్ట్ చేసినప్పటికీ చాలా మంది ఇండియన్స్ కి ఆపర్చునిటీ వచ్చేది కాదు టెస్ట్ రాయడానికి. 1990లో సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్ ఆఫీసర్ అవడానికి లండన్ కూడా వెళ్ళారు. ఆ తర్వాత ఒక సంవత్సరానికి రిజల్ట్స్ అనౌన్స్
అనౌన్స్ చేశారు. అండ్ మెరిట్ లిస్ట్ లో సుభాష్ చంద్రబోస్ గారు 4th ప్లేస్ ని సెక్యూర్ చేశారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు ఏమన్నారంటే ఇదంతా ఓకే, కానీ నేను బ్రిటిషర్స్ కోసం పని చేయను అని చెప్పారు. ఆయనకి బ్రిటిషర్స్ ని ఇండియా నుంచి పంపించాలని ఉంది. అండ్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా కన్వర్ట్ చేశారు. అండ్ దాని మీనింగ్ యూపీఎస్సీ. అండ్ ఆ టైంలోనే ఇంపీరియల్ సివిల్ సర్వీస్ నుంచి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గా కన్వర్ట్ అయింది, విచ్ మీన్స్ ఐఏఎస్. చూడండి, బ్రిటిషర్స్ వెళ్ళిపోయారు. ఎవరైనా సివిల్ సర్వీస్ తీసుకుంటే వాళ్ళు మన ఇండియాకే వర్క్ చేస్తారు. సో అప్పట్లో ఐసీఎస్ అవ్వాలనే క్రేజ్ ఉంది కదా, ఐఏఎస్ వచ్చిన తర్వాత ఆ క్రేజ్ ఇంకా ఎక్కువైంది. అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీని ప్రిలిమ్స్ అని కూడా అంటారు. ఇది యాక్చువల్లీ రిటర్న్ ఎగ్జామ్ అండ్ దీనిలో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ సెకండ్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ 2. అండ్ ఈ పేపర్స్ ని ప్రిపేర్ అవ్వడానికి ఆస్పిరెంట్స్ చాలా కష్టపడి చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. దీనిలో చాలా టాపిక్స్ ఉంటాయి. నేను ముందు చెప్పినట్టు ఈ ఎగ్జామ్ కి 10 లక్షల మంది అప్లై చేస్తారని చెప్పాను కదా, ఈ ప్రిలిమ్స్ ని కేవలం 10,000 మంది క్రాక్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే యూపీఎస్సీ అనేది ప్రపంచంలోని వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ప్రిలిమ్స్ తర్వాత వచ్చేదే మెయిన్స్. దీనిలో మొత్తం 9 పేపర్స్ ఉంటాయి. ఇక్కడ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఇక్కడ క్యాండిడేట్స్ పెద్ద పెద్ద ఎస్ఏలు రాయాల్సి వస్తుంది, కానీ టైం మాత్రం చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు. కానీ వీటిని క్లియర్ చేసిన వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తారు. కానీ 10,000 మందిలో కొంతమంది స్టూడెంట్స్ మాత్రం ఈ ఆపర్చునిటీ వస్తుంది. ఈ ఇంటర్వ్యూ జరిగే మధ్యలో లాజికల్ రీజనింగ్, ఇంటెలిజెన్స్ అండ్ యాటిట్యూడ్ మీద చాలా ఫోకస్ చేస్తారు. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. వన్ సెలెక్ట్ అయిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీకి పంపిస్తారు. అక్కడికి పంపించి ట్రైనింగ్ ఇప్పిస్తారు. ఇక్కడ చాలా మంది అనుకుంటారు ఇక్కడ 2 ఎగ్జామ్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది, దీన్ని ఇంట్లో నుంచి కూడా చేయొచ్చు కదా, అసలు దీనికి ఎందుకు ఎంత ఖర్చు పెడుతున్నారు? కానీ నిజంగా చాలా మంది వాళ్ళ భూములు అమ్ముకోవాల్సి వస్తుందా? ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా, కానీ అంత సింపుల్ అయితే కాదు. నిజమే, చాలా మంది ఆస్పిరెంట్స్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ అవుతారు, కానీ కొంతమంది మాత్రమే కోచింగ్ సెంటర్స్ ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ ఢిల్లీలో చూసుకుంటే న్యూ నాగేంద్ర నగర్ అండ్ ముఖర్జీ నగర్, ఈ 2 ప్లేసెస్ చాలా ఫేమస్ యూపీఎస్సీకి. అండ్ మన తెలుగు వాళ్ళకి వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్ కోచింగ్, ఇది హైదరాబాద్ లో ఉంది. అండ్ బ్రెయిన్ ట్రీ ఇన్స్టిట్యూట్, ఇది కూడా హైదరాబాద్ లో ఉంది. అండ్ చెప్పడానికి చాలా ఉన్నాయి, సో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో చూసుకోండి. అండ్ ఇలాంటి కోచింగ్ సెంటర్స్ లో దాదాపుగా 70,000 నుంచి 150,000 దాకా ఛార్జ్ చేస్తారు. ఇది కేవలం ఒక్క ఎగ్జామ్ కి ఒక్క ఆస్పిరెంట్ కి మాత్రమే. అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి 50,000కి పైగా ఇంకా కట్టించుకుంటారు. అండ్ ఒకవేళ స్పెషల్ సబ్జెక్ట్స్ అయితే 20,000కి పైగా. అండ్ ఈ ఢిల్లీ హైదరాబాద్ కోచింగ్ సెంటర్స్ కి వెళ్ళిన తర్వాత చదువుకోవడానికన్నా అక్కడ అకామిడేషన్ సెట్ చేసుకోవడానికి ఎక్కువ మనీ అవుతాయి. ఢిల్లీలో ఒక రూమ్ వచ్చేసి 15,000. ఒక నెలకు వచ్చే 15,000 అంటే ఒక సంవత్సరానికి ఎంత ఏంటితో మేము ఓకే వదిలేస్తున్నాం. జనరల్ కేటగిరీ వాళ్ళు 6 times అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ 32 years దాకా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఓబీసీ కేటగిరీ అయితే 9 times అటెంప్ట్ చేసుకోవచ్చు, 35 సంవత్సరాల దాకా ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అన్లిమిటెడ్ అటెంప్ట్స్ 37 ఏళ్ల దాకా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో జనరల్ వాళ్ళకి 6 attempts, ఓబీసీ వాళ్ళకి 9 attempts అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అన్లిమిటెడ్ అటెంప్ట్స్. కాబట్టి ప్రతి సంవత్సరం కోచింగ్ సెంటర్ లో మనం పెడుతున్న డబ్బు 4 లక్షల యావరేజ్ గా. అప్పుడు ప్రతి ఒక్క అటెంప్ట్స్ కి క్యాలిక్యులేట్ చేసి చూడండి ఎంత అయిద్దో. ఇన్ఫ్లేషన్ ని కూడా మైండ్ లో పెట్టుకోవాలి. మరి మన ఇండియాలో ఉన్న ఫ్యామిలీస్ వీటిని ఎఫర్ట్ చేయాలంటే ఎంత కష్టం. మరి ఇంత ఎక్స్పెన్సెస్ ని ఎవరు ఎఫర్ట్ చేయగలరు? చాలా తక్కువ మంది. కానీ చాలా మంది స్టూడెంట్స్ అటెంప్ట్స్ చేసే పనులని బిజీగా ఉన్నారు. ఇక్కడ పెద్ద విషయం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ అవడం అంత ఈజీనా? అండ్ వాళ్ళకి మంచి శాలరీ దొరుకుతుందా? కానీ నిజం చెప్పాలంటే ఈ 2 నిజం కాదు. వాళ్ళ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అండ్ క్యాండిడేట్ కి సబ్ డివిజన్ మెజిస్ట్రేట్, అండర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ సెక్రటరీగా అపాయింట్మెంట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళని అపాయింట్ చేస్తుంది. అండ్ వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ తో కలిసి వర్క్ చేస్తారు. అండ్ వీళ్ళలో కొంతమంది నీతి ఆయోగ్ అండ్ నేషనల్ ఆర్గనైజేషన్ లాంటి వాటిలో కూడా పనిచేయాల్సి వస్తుంది. అండ్ జూనియర్స్ కి 4 నుంచి 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రమోషన్ దొరుకుతుంది. అండ్ దీని తర్వాత వీళ్ళు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ సెక్రటరీ అండ్ అండర్ సెక్రటరీగా పనిచేయాల్సి వస్తుంది. అండ్ ఇలా గ్రాడ్యువల్ గా చిన్నగా వాళ్ళు హైయెస్ట్ పోస్ట్ ని అచీవ్ చేస్తారు. అదే క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వీళ్ళ శాలరీ స్ట్రక్చర్ గురించి చూద్దాం. స్టార్టింగ్ లో వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి 33,000 నుంచి 35,000 దాకా ఇస్తారు. ఆ తర్వాత వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లో 7 pay కమిషన్ ఇచ్చిన బేసిక్ శాలరీ 56,100 రూపీస్. అండ్ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియాకి ఇచ్చే శాలరీ 2,50,000. కానీ ఇక్కడ ఫ్యాసినేటింగ్ విషయం ఏంటంటే ఇక్కడ అలవెన్స్ దొరుకుతుంది. గవర్నమెంట్ బంగ్లా ఇస్తుంది, డొమెస్టిక్ హెల్ప్ ఇస్తారు అండ్ కార్ ఇస్తారు. వీడియో చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటా ఉంటారు, సార్ ఇప్పుడు 35 ఏళ్ళకి మేము కూడా అంతే సంపాదిస్తాం కదా, ఒకే మనకి కార్పొరేట్ జాబ్ దొరికితే అంతకన్నా ఎక్కువ సంపాదించవచ్చు కదా. యాక్చువల్లీ యూపీఎస్సీకి ఎంత క్రేజ్ లేదు. మనకి కనిపించని విషయాలు చాలా ఉన్నాయి, కనిపించే విషయాలు మాత్రమే మనం చూస్తున్నాం. గవర్నమెంట్ జాబ్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే అన్లెస్ అంటిల్ నువ్వు ఏదైనా పెద్ద క్రైమ్ చేస్తే కానీ నీ జాబ్ పోదు. మ్యాక్స్ లో మ్యాక్స్ జాబ్ కూడా పోదు, జస్ట్ సస్పెండ్ చేస్తారు అంతే. కానీ ప్రైవేట్ సెక్టర్ లో ఇలా ఉండదు. కానీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళ సైకాలజీ గురించి చూద్దాం. చాలా మంది యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కదా, వాళ్ళ ఫ్యామిలీస్ లో ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్స్ గానీ, సివిల్ సర్వెంట్స్ గానీ, లేదంటే కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ గానీ ఉండే ఉంటారు. సో దాని వల్ల కొంచెం ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది. సో నేను కూడా ప్రిపేర్ అవ్వాలి, నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, లేదంటే ఇంట్లో రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ టైప్ 2 కేటగిరీ ఏంటంటే ఎకనామికల్ గా అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. సో ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద సిటీస్ లో ఉండడం వల్ల మనకు అర్థం కావట్లేదు, కానీ ఇంకా చాలా ప్లేసెస్ లో ఈ క్యాస్ట్ ని చూసి జడ్జ్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారు. ఇలాంటి ఇష్యూస్ ఇంకా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్ లో లోవర్ క్యాస్ట్ వాళ్ళని ఇంకా తక్కువగానే చూస్తున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద విషయం. సో అందుకే వాళ్ళకి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ యూపీఎస్సీ. ఎన్నో
కష్టాలు, అవమానాలు, పేదరికాన్ని దాటి ఏదైనా సాధించాలనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మనీ మ్యాటర్ కాదు, ఇక్కడ పవర్ లో ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు. ఒక కలెక్టర్ యొక్క ఫ్యామిలీని హెరైజ్ చేయడానికి 10 సార్లు ఆలోచిస్తారు ప్రజలు. ఒకవేళ ఎవరైనా యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే ఆ చీకటి మబ్బులను వీడి వెలుగులోకి రాగలరు, వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించగలరు. ఇప్పటికీ చాలా మందికి పవరే ఇంపార్టెంట్. సో దాని వల్ల వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత సెక్యూరిటీ ఉంటుందో తెలుసా వాళ్ళకి. అవే చీకటి బతుకులు, పేదరికం, అవమానాలు, వీటన్నిటిని దాటడం కోసం వాళ్ళ పిల్లల్ని చెమటోడ్చి కష్టపడి అప్పు చేసైనా కానీ, తల తాకట్టు పెట్టైనా కానీ, ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు సేకరించి వాళ్ళ యొక్క పిల్లలు యూపీఎస్సీ ప్రిపరేషన్స్ కోసం సేకరిస్తున్నారు. తరాలుగా వాళ్ళకున్న కొంచెం భూమిని కూడా అమ్ముకుంటున్నారు. కానీ చాలా మంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. వాళ్ళ జేబులు నింపుకోవడం కోసం కొన్ని లక్షల మంది వీక్నెస్ మీద దెబ్బ కొడుతున్నారు. నేను అన్ని కోచింగ్ సెంటర్స్ ఇలానే ఉన్నాయని చెప్పట్లేదు, కానీ చాలా మంది ఇలానే ఉన్నారు. ఈ కోచింగ్ సెంటర్స్ లో వాళ్ళ యొక్క మెయిన్ ఏం ఏంటంటే యూపీఎస్సీ క్రాక్ చేయించడం కాదు, మళ్ళీ ఆస్పిరెంట్స్ అటెంప్ట్ చేయించేలా చూసుకోవడం. అలా అయితేనే కదా మళ్ళీ డబ్బులు వస్తాయి వాళ్ళకి. మరి మీలో చాలా మంది నన్ను అడగొచ్చు, ఏంటి సార్ ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వడం ఆపేయాలా అని. ఖచ్చితంగా కాదు. చూడండి, యూపీఎస్సీ అనేది ఒక మ్యారథాన్ లాంటిది. ఇక్కడ ఇయర్స్ ఖచ్చితంగా కష్టపడుతూనే ఉండాలి. ఒకవేళ మీరు విన్ అయ్యారనుకో, ఇట్స్ గ్రేట్. ఒకవేళ విన్ కాకపోతే ఖచ్చితంగా మీకంటూ ఒక ప్లాన్ ఉండాల్సిందే. ఒకవేళ మీ యూపీఎస్సీ ప్రిపరేషన్స్ కి మీ పేరెంట్స్ కానీ లోన్ తీసుకుని ఉంటే అది మీకు ఖచ్చితంగా ఛాలెంజింగ్ గానే ఉండిద్ది. కనీసం యూపీఎస్సీ తర్వాత మీకంటూ ఒక ఆప్షన్ అయినా ఉండాలి. అప్పుడే కనీసం మీ లైఫ్ లో సస్టైన్ అయినా అవుతారు.